హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్ని రాయబోతున్నారు కదా. ఈ విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 10th మ్యాథ్స్ యొక్క రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 6 చాప్టర్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 6 చాప్టర్స్లో కూడా సెట్స్, పాలినామియల్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రిగనోమెట్రీ అనే చాప్టర్స్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్, షార్ట్ ఆన్సర్ టైప్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా మరొక ఇంపార్టెంట్ చాప్టర్ అయిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లోని కాన్సెప్ట్స్ని అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. మొదట మనం కాన్సెప్ట్స్ని నేర్చుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ని అలాగే వెరీ షార్ట్ టైప్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి సహాయపడతాయి. అలాగే మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని సులభంగా అర్థం చేసుకోవడానికి అలాగే త్వరగా సాల్వ్ చేయడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి మనం ఏదైనా చాప్టర్ని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించినప్పుడు ఆ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, మొదట మనం ఈ చాప్టర్లోని కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ అసలు మనకి ఈక్వేషన్ అంటే ఏంటి, అలాగే లీనియర్ ఈక్వేషన్ అంటే ఏమిటి, అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఆల్రెడీ 6th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం కదా. మనకి ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో అయితే వేరియబుల్స్ ఉంటాయో దాన్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, లేకపోతే 3p - 4q + 5 ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే వీటిలో వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి x అనే వేరియబుల్ ఉంది, ఇక్కడ p, q అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. వీటిని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో ఈక్వాలిటీ సింబల్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ =5 ఉంది, అప్పుడు దీన్ని ఏమంటాం అంటే ఈక్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ =0 ఉంది, అప్పుడు దీన్ని కూడా మనం ఏమనొచ్చు, ఈక్వేషన్ అనొచ్చు అనమాట. ఓకే, ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ని మనం లీనియర్ ఈక్వేషన్ అని ఎప్పుడు అంటామంటే దాని యొక్క డిగ్రీ 1 అయినప్పుడు దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి వేరియబుల్ x అనే వేరియబుల్ ఉంది, దాని యొక్క పవర్ ఎంత అంటే 1. కాబట్టి మనకి ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత అంటే 1 అనమాట. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు, లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. అట్లాగే ఇందులో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, p అనే వేరియబుల్, q అనే వేరియబుల్. ఇక్కడ మనకి దీనికి పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్లు కదా, ఇక్కడ పవర్ 1. అప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ కూడా మనం ఎంతగా చెప్పుకోవచ్చు, 1 అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 3x² - 5x + 2 = 0 ఇది ఒక ఈక్వేషన్. ఇందులో మనకి x అనే వేరియబుల్ 2 టర్మ్స్ లో ఉంది. ఇక్కడ x యొక్క పవర్ 2, ఇక్కడ x యొక్క పవర్ 1. అప్పుడు దీని డిగ్రీ ఎంత అని చెప్తాం, హైయెస్ట్ పవర్ 2 కాబట్టి దీని డిగ్రీ ఏమవుతుంది అనమాట, 2 అవుతుంది. ఇప్పుడు మనం లీనియర్ ఈక్వేషన్ అవ్వాలంటే ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అవ్వాలి కదా. కాబట్టి మనం ఈ రెండింటిని లీనియర్ ఈక్వేషన్స్ అనొచ్చు. కానీ దీని డిగ్రీ 2 అయింది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదనమాట. దీని గురించి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనకి ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్ లో ఒకే ఒక వేరియబుల్ ఉందనుకోండి, దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని పిలుస్తాం. దాన్ని మనం షార్ట్ కట్ లో సింపుల్ ఈక్వేషన్స్ అని కూడా అంటాం. అంటే సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనమాట. దీని గురించి ఆల్రెడీ మనం 8th క్లాస్ లో డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. అలాగే మనం దాని యొక్క సొల్యూషన్స్ కూడా మనం సాధిస్తాం అనమాట, ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, ఇందులో ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు, మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనొచ్చు. మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ x + 2 = 5 ఉంది, దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనొచ్చు కదా, ఎందుకంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. అట్లాగే ఇందులో మనకి x అనే వేరియబుల్ ఉంది, దాని యొక్క పవర్ 1 ఉంది కాబట్టి దీని డిగ్రీ 1 అవుతుంది. కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనొచ్చు. మనకి సొల్యూషన్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, మనం
వేరియబుల్ని ఏ నెంబర్తో అయితే రీప్లేస్ చేసినప్పుడు ఆ ఈక్వేషన్ యొక్క ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతాయో దానిని ఆ వాల్యూని అంటే మనం ఎక్స్ ఆ వేరియబుల్ ప్లేస్లో రాసిన వాల్యూని దాని యొక్క సొల్యూషన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ రాసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతాయంటే 3 రాసాం అనుకోండి, అప్పుడు 3 + 2 = 5 అవుతుంది. అప్పుడు ఎల్హెచ్ఎస్ వాల్యూ 5 ఆర్హెచ్ఎస్ వాల్యూ 5 అవుతుంది. అంటే ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి x = 3 అనేది మనకి లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆ ఎక్స్ని ఈ 3 కాకుండా మరే ఇతర నెంబర్తో రీప్లేస్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానమయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదు కదా. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అని అంటున్నాం కదా, హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఇది మనకి ఆబ్జెక్టివ్ బిట్ గాను అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గాను అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఏంటంటే మనకి ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్లో ఒకే ఒక వేరియబుల్ అంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటాం. దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకా మనకి ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ ఉన్నట్లయితే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3p - 4q + 5 = 0 ఈ ఈక్వేషన్లో మనకి p, q అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమనొచ్చు అనమాట మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. మరి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, వీటి గురించి మనం 9th క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి రీకాల్ చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా ఉండే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ x + y = 5 అనుకుంటున్నాను. దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనవచ్చు కదా, అనవచ్చు. ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అలాగే దీనిలో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 వాల్యూస్ వస్తాయి. అంటే x ప్లేస్లో ఒక వాల్యూ, y ప్లేస్లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడాలి కదా. ఇప్పుడు మనం x ప్లేస్లో y ప్లేస్లో ఏ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో ఈక్వల్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను x ప్లేస్లో 2 రాశాను, y ప్లేస్లో 3 రాశాను. అప్పుడు 2 + 3 = ఎంత అవుతుంది, 5 అవుతుంది. అప్పుడు ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్ అవుతాయి కదా. కాబట్టి మనకి x = 2, y = 3 అనేది ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క సొల్యూషన్ అని చెప్పొచ్చు. మరి ఈ వాల్యూస్ కాకుండా మరి ఏదైనా ఇతర వాల్యూస్ని ఈ వేరియబుల్స్తో రీప్లేస్ చేసినట్లయితే మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉందా ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ప్లేస్లో 1 రాశాను, y ప్లేస్లో 4 రాశాను. అప్పుడు కూడా మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతుంది కదా. 1 + 4 = 5 అవుతుంది. ఆల్రెడీ ఆర్హెచ్ఎస్లో 5 ఉంది. అంటే ఇక్కడ మనకి x = 1, y = 4 అనేది కూడా మనకి సొల్యూషన్ అవుతుంది. మరి ఇవి కాకుండా ఇంకేమైనా నెగిటివ్ నెంబర్స్ రాద్దాం, అట్లా 0 కూడా రాసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ప్లేస్లో 0 రాశాను, y ప్లేస్లో 5 రాశాను. అప్పుడు కూడా మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్ అవుతుంది. కాబట్టి x = 0, y = 5 అనేది కూడా మనకి సొల్యూషన్ అవుతుంది. ఒకసారి నెగిటివ్ నెంబర్ రాసి చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ x ప్లేస్లో -1 రాశాను, y ప్లేస్లో 6 రాశాను. ఇప్పుడు చూడండి ఈ రెండు యాడ్ చేస్తే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. 6లో నుంచి 1 మైనస్ చేస్తే 5. ఇప్పుడు కూడా మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం x = -1 అండ్ y = 6 అనేది కూడా ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి సొల్యూషన్ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఈ పాయింట్ కూడా మనకి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీన్ని ఆబ్జెక్టివ్ బిట్గా అడగొచ్చు, లేకపోతే షార్ట్ ఆన్సర్గా అడగొచ్చు అనమాట. మనకి ఏ లీనియర్ ఈక్వేషన్లో అయితే 2 వేరియబుల్స్ ఉంటాయో దాన్ని మనం ఏమనొచ్చు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనవచ్చు. దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్కి ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే నేర్చుకున్నాం. పెయిర్ అంటే ఏమిటి, జత. అంటే 2 వేరియబుల్స్ ఉన్న 2 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నట్లయితే అది పెయిర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y = 5 ఇదొక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్.
మరొకటి సేమ్ వేరియబుల్స్ తో మరొక లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ x మైనస్ 2y ఈక్వల్ టు 7. రెండిట్లోనే మనకి ఒకే వేరియబుల్స్ ఉండాలి. నెక్స్ట్ రెండిట్లో కూడా 2 వేరియబుల్స్ ఉండాలి. అప్పుడు ఆ రెండింటిని మనం ఏమని పిలవచ్చు అనమాట, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని పిలవచ్చు అనమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏమవ్వాలి, 2 లీనియర్ ఈక్వేషన్స్ అవ్వాలి, రెండిట్లోనే 2 వేరియబుల్స్ ఉండాలి, నెక్స్ట్ రెండిట్లోనే సేమ్ వేరియబుల్స్ ఉండాలి. అప్పుడు ఆ రెండింటిని మనం ఏమంటామంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. మరి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? అయితే దీనికి డిఫరెంట్ కండిషన్స్ బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ చాప్టర్. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనకి షార్ట్ ఆన్సర్ టైప్స్ తరచుగా అడుగుతున్నారు అనమాట. కాబట్టి దీన్ని బాగా వినడానికి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ అసలు కోఎఫిషియంట్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఎంత? 2. నెక్స్ట్ ఈ లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఇందులో p యొక్క కోఎఫిషియంట్ 3, q యొక్క కోఎఫిషియంట్ సైన్ తో సహా తీసుకోవాలి -4 అవుతుంది. మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ యొక్క జనరల్ ఫామ్ ఏం చెప్పొచ్చు? ax ప్లస్ b ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. ఇదేంటి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ యొక్క జనరల్ ఫామ్ అన్నమాట. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క జనరల్ ఫామ్ ఏమవుతుంది? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే మనం సాధారణంగా కోఎఫిషియంట్స్ నేమో ఏబిసిడీలు గాను, అలాగే వేరియబుల్స్ నేమో xyz గాను తీసుకుంటాం సాధారణంగా మనం ఈక్వేషన్స్ ని ప్రిపేర్ చేసేటప్పుడు. మరి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క జనరల్ ఫామ్ ఏం చెప్పొచ్చు? ఇట్లాంటి ఈక్వేషన్స్ మనకి 2 ఉంటాయి, రెండిట్లో సేమ్ వేరియబుల్స్ ఉంటాయి కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? కోఎఫిషియంట్స్ ని ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అంటాం. సెకండ్ ఈక్వేషన్ ని a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ మనకి కోఎఫిషియంట్స్ ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ లో a1 b1 అండ్ c1, సెకండ్ ఈక్వేషన్ లో a2 b2 c2. ఇప్పుడు మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కి ఎన్ని సొల్యూషన్స్ అనే విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్ కి ఉన్న సంబంధాన్ని బట్టి అది డిసైడ్ చేయొచ్చు అన్నమాట అసలు ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయని. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. అవి ఏంటనేది ఒకసారి డీటెయిల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం దీని మీద తరచుగా డిఫరెంట్ టైప్స్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఏవైనా 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని అడగొచ్చు, లేకపోతే ఆ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసే గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందని అడగొచ్చు, లేకపోతే కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని అడగొచ్చు, లేకపోతే డిపెండెంటా ఇండిపెండెంటా అని అడగొచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతూ ఉంటారు. ఓకే, ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కోఎఫిషియంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. 2x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0, x మైనస్ 2y ప్లస్ 7 ఈక్వల్ టు 0. అప్పుడు వీటి యొక్క కోఎఫిషియంట్స్ ఏమవుతాయంటే ఫస్ట్ మనకి a1 ఏమిటి 2 అవుతుంది, b1 3 అవుతుంది, అండ్ c1 ఈక్వల్ టు -5 అవుతుంది. సైన్ తో సహా రాయాల్సి ఉంటుంది అనమాట. అట్లాగే a2 అంటే సెకండ్ ఈక్వేషన్, ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏం లేదంటే ఏమున్నట్లు 1 ఉన్నట్లు. అలాగే b2 ఈక్వల్ టు y యొక్క కోఎఫిషియంట్ -2 నెగిటివ్ సైన్ ఉంది కదా. అలాగే c2 ఈక్వల్ టు 7. ఇవి మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క కోఎఫిషియంట్స్ అన్నమాట. ఈ కోఎఫిషియంట్స్ యొక్క రేషియోస్ కి ఉన్న సంబంధాన్ని బట్టి ఆ రిలేషన్ బట్టి మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, అలాగే ఆ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసే గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా డిపెండెంటా ఇండిపెండెంటా అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఫస్ట్ కేసు, ఒకవేళ మనం ఫస్ట్ a1 బై a2 ఫైండ్ అవుట్ చేసాం, అలాగే b1 బై b2 కూడా ఫైండ్ అవుట్ చేసాం. x యొక్క కోఎఫిషియంట్ యొక్క రేషియో తీసుకున్నాం, అలాగే y యొక్క కోఎఫిషియంట్స్ యొక్క రేషియో తీసుకున్నాం. రేషియో మీన్స్ కంపారిజన్ బై డివిజన్ కదా.
ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చాయి, ఆ రెండు డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి అనమాట. అప్పుడు ఈ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసే గ్రాఫ్ అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే మనకి దీనికి గ్రాఫ్ డ్రా చేస్తే ఎట్లా ఉంటుంది అనమాట. ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకున్నట్లయితే అవి మనకి ప్రతి లీనియర్ ఈక్వేషన్ ఒక స్ట్రైట్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది కదా. అంటే టూ లీనియర్ ఈక్వేషన్స్ కి గ్రాఫ్ డ్రా చేస్తే టూ స్ట్రైట్ లైన్స్ వస్తాయి. అవి రెండు కూడా మనకి ఒకదాని ఒకటి ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఈ రెండిటికి కామన్ పాయింట్ ఒక్కటే ఉంటుంది, ఒకే ఒక కామన్ పాయింట్ ఉంటుంది. కాబట్టి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయినప్పుడు ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. అట్లాగే నెక్స్ట్ వాటికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయంటే ఒకే ఒక కామన్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అంటే అర్థం ఏంటంటే, కన్సిస్టెంట్ మనకి ఏవైనా స్ట్రైట్ లైన్ కి అట్లీస్ట్ ఒక కామన్ పాయింట్ అయినా ఉన్నట్లయితే వాటిని కన్సిస్టెంట్ లైన్స్ అంటాం అనమాట. ఏవైనా టూ స్ట్రైట్ లైన్స్ కి అట్లీస్ట్ ఒక కామన్ పాయింట్ అయినా ఉన్నట్లయితే, అంటే 1 అయినా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. కామన్ పాయింట్స్ లేకుండా ఉండకూడదు అనమాట. ఒకవేళ అసలు ఒక కామన్ పాయింట్ కూడా లేదనుకోండి, అప్పుడు వాటిని ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటాం. కాబట్టి వీటికి ఒక కామన్ పాయింట్ ఉంది కదా, కాబట్టి వీటిని ఏమనొచ్చు మనం, కన్సిస్టెంట్ అనొచ్చు అనమాట. కన్సిస్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ మనం a1/a2 ఫైండ్ అవుట్ చేసాం, b1/b2 ఫైండ్ అవుట్ చేసాం, అవి రెండు ఈక్వల్ గా వచ్చాయి. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం, c1/c2 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. మనం ఈ కేసులో మనం c1/c2 ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చేసింది కాబట్టి దాన్ని బట్టే మనం డిసైడ్ చేసేయచ్చు అవి ఇంటర్సెక్టింగ్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా, ప్యారలల్ లైన్స్ అని, అలాగే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ ఇవన్నీ డిసైడ్ చేసేయచ్చు ఈ ఒక్క రిలేషన్ బట్టి అనమాట. ఎందుకంటే అవి రెండు నాట్ ఈక్వల్ టు వచ్చాయి కాబట్టి. ఒకవేళ ఈక్వల్ టు వస్తే ఏం చేయాలి, c1/c2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి రెండు ఈక్వల్ వచ్చాయి కానీ ఇది మాత్రం డిఫరెంట్ గా వచ్చింది అనుకుందాం. అప్పుడు ఆ రెండు ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసే లైన్స్ అనేవి గ్రాఫ్ డ్రా చేసినట్లయితే మనకి ప్యారలల్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ప్యారలల్ లైన్స్ అంటే ఆ రెండింటికి గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అవి రెండు కూడా ఎలా వస్తాయట, మనం ఎంత దూరం ప్రొడ్యూస్ చేసినా సరే అవి రెండు ఎక్కడ కలవు అనమాట. అంటే ఆ రెండింటికి కామన్ పాయింట్ ఉండే ఛాన్స్ లేదనమాట. కాబట్టి వీటికి కామన్ పాయింట్ లేదు అంటే అర్థం ఏంటి, వీటికి సొల్యూషన్ లేదు. కాబట్టి ఈ సమయంలో నో సొల్యూషన్స్ గివెన్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని కూడా అంటారు. ఇట్లా ఉంటుంది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని కూడా అంటాం. దేవ్ నో సొల్యూషన్ అనమాట, వాటికి సొల్యూషన్ అనేది ఉండదు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కన్సిస్టెంట్ అంటే అర్థం ఏంటి, అట్లీస్ట్ ఒక కామన్ పాయింట్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ ఒక్క కామన్ పాయింట్ కూడా లేదు కాబట్టి వీటిని ఏమంటారంటే ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఇన్కన్సిస్టెంట్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మనకి c1/c2 ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది కూడా వీటికి ఈక్వల్ అయినట్లయితే, అంటే థర్డ్ కేసు అనమాట. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 అండ్ ఈక్వల్ టు c1/c2. అప్పుడు మనకి ఆ ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనకి ఏమొస్తాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి అన్నమాట. కోఇన్సిడెంట్ లైన్స్. అంటే మనం ఇలా గ్రాఫ్ డ్రా చేసాం ఆ రెండు ఈక్వేషన్స్ కి, అప్పుడు ఆ రెండు లైన్స్ కూడా మనకి ఒక్కదాని మీద ఒకటి వస్తాయి అన్నమాట. అప్పుడు ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయంటే ఆ రెండింటి మీద ఉన్న ఎన్ని కూడా కామన్ పాయింట్స్ అవుతాయి. అలా ఎన్ని ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ. కాబట్టి ఈ సమయంలో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ఫైనైట్లీ మెనీ.
మరి వీటిని కన్సిస్టెంట్ అనాలా ఇన్కన్సిస్టెంట్ అనాలంటే అట్లీస్ట్ వన్ కామన్ పాయింట్ అయినా ఉండాలి. మరి సో మెనీ కామన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఏమవుతాయి అనమాట, కన్సిస్టెంట్ లైన్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనకి వీటిని ఏమంటారంటే డిపెండెంట్ లైన్స్ అంటారు అనమాట. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి వీటిని మనం ఏమనొచ్చు, డిపెండెంట్. పై వాటిని ఏమంటారంటే ఇండిపెండెంట్ లైన్స్ అంటాం అనమాట. ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ అని కూడా అంటాం. ఈ పాయింట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే దీని మీద బేస్ అయ్యి మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ అడగొచ్చు, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అడగొచ్చు, అట్లాగే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. కాబట్టి ఈ పాయింట్స్ ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, అట్లాగే మనకి ఏవైనా టూ ఈక్వేషన్స్ ఇచ్చి ఇందులో ఒక వేరియబుల్ అదే ఒక కోఎఫిషియెంట్స్ ని రిమూవ్ చేసి దాని ప్లేస్ లో ఏదైనా వేరియబుల్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ కేనో పీనో ఇచ్చి ఈ రెండు ఈక్వేషన్స్ ప్యారలల్ లైన్స్ ని రిప్రజెంట్ చేసినట్లయితే పీ వాల్యూ ఎంత, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని రిప్రజెంట్ చేసినట్లయితే ఇట్లా అడగొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడానికి అంటే వాటి యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. అవేంటి, ఫస్ట్ వన్ గ్రాఫికల్ మెథడ్. అంటే గ్రాఫ్ ని డ్రా చేయడం ద్వారా సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయడం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. And third one is elimination method. ఓకే, వీటి మీద మనకి తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. మనం సాధారణంగా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఈ మూడిట్లో ఏదో ఒక మెథడ్ లో సాల్వ్ చేస్తాం. గ్రాఫ్ డ్రా చేయమంటే మనం ఈ మెథడ్ లో చేస్తాం, అంటే బై యూజింగ్ గ్రాఫ్. అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే మరొకలా చేస్తాం. ఎలిమినేషన్ మెథడ్, వీటన్నిటిని కూడా మనం క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసేటప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇవి మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని ఫస్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని, తర్వాత షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఇవి ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి చూడటానికి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గా లేవన్నమాట. మనం ఏం చేస్తాం, వాటిని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గా మార్చుకుని సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు, సాల్వ్ ద ఈక్వేషన్స్ 2x plus 3y equal to 13, 5x minus 4y equal to -2, where x not equal to 0 and y not equal to 0 అది కండిషన్. ఎందుకంటే మనం x ప్లేస్ లో 0 రాసినా దీని వాల్యూ డిఫైన్డ్ అవ్వదు, ఎందుకంటే 0 తో డివిజన్ నాట్ పాసిబుల్ కదా, నాట్ డిఫైన్డ్. కాబట్టి ఇలా కండిషన్స్ ఇస్తారు, దీంతో మనకి సంబంధం లేదు. ముఖ్యంగా ఇచ్చిన ఈక్వేషన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి, 2x plus 3y equal to 13 and second equation 5x minus 4y equal to -2. వీటిని ఫస్ట్ మనం లీనియర్ ఈక్వేషన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం నేను ఫర్ ఎగ్జాంపుల్ 2x ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు, మనం 2 × 1/x అని రాయొచ్చు. అలాగే 3y ఉంది, దీన్ని ఎట్లా రాయొచ్చు, 3 × 1/y అని రాయొచ్చు కదా. 2 1s are 2/x అవుతుంది, 3 1s are 3/y అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ 1/x ని 1/y ని సమ్ a అండ్ b అనో లేకపోతే p అండ్ q అని ఏదో ఒకటి అనుకుంటాం అన్నమాట. కాబట్టి లెట్ 1/x ఈక్వల్ టు p అండ్ 1/y ఈక్వల్ టు q. దట్ ఇంప్లైజ్ ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఎలా మారిపోతాయి, ఇక్కడ మనం 1/x ప్లేస్ లో p రాసాం అనుకోండి, అప్పుడు 2p అవుతుంది కదా. కాబట్టి ఇది ఏమవుతుంది, 2p ప్లస్ ఇక్కడ 1/y ప్లేస్ లో q రాసాం అనుకోండి, అది ఏమవుతుంది, 3q అవుతుంది. 3q ఈక్వల్ టు 13. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు మనం, 5p మైనస్ 4q equal to -2. This equal to second equation.
ఇప్పుడు మనకి 2 లీనియర్ ఈక్వేషన్స్లోకి మార్చేసాం ఇచ్చిన ఈక్వేషన్స్ని. వీటిని మనం సాల్వ్ చేయాలి. మనం దీనికి ఎలిమినేషన్ మెథడ్ అయినా వాడచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా వాడచ్చు అనమాట. మనకి ఎలిమినేషన్ మెథడ్ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ మెథడ్లో దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పి యొక్క కోఎఫిషియెంట్స్ కానీ క్యూ యొక్క కోఎఫిషియెంట్స్ కానీ ఈక్వల్గా ఉన్నాయేమో చూడాలి. ఈక్వల్గా లేవు అంటే ఈక్వల్గా ఉంటే అప్పుడు వీటిని మాడిఫై చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఒకవేళ ఇక్కడ మనకి ఈక్వల్గా లేవు కాబట్టి మనకి ఈ 2ని దేనితో మల్టిప్లై చేసినా 5 వచ్చే ఛాన్స్ లేదు, అలాగే 3ని దేనితో మల్టిప్లై చేసినా 4 వచ్చే ఛాన్స్ లేదు. అలాంటి సమయంలో ఈ పి యొక్క కోఎఫిషియెంట్తో ఫస్ట్ ఈక్వేషన్ని దీనిలో ఉన్న పి యొక్క కోఎఫిషియెంట్తో సెకండ్ ఈక్వేషన్ని మల్టిప్లై చేసినట్లయితే అంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ దేనితో మల్టిప్లై చేయాలి మనం సెకండ్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్ అంటే 5తో కానీ లేకపోతే 4తో మల్టిప్లై చేస్తే దీన్ని అంటే దీన్ని 3తో మల్టిప్లై చేస్తే దీన్ని 4తో మల్టిప్లై చేస్తాం అలా కూడా చేయొచ్చు అనమాట. అప్పుడు క్యూలు ఈక్వల్ అవుతాయి. అలాగే ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ దేనితో మల్టిప్లై చేయాలి 2తో మల్టిప్లై చేయాలి. అంటే మొత్తం త్రూ అవుట్ గా అంతటిని 5తో మల్టిప్లై చేసినట్లయితే 5 2 ఎంత అవుతుంది 10p ప్లస్ 5 3 ఎంత అవుతుంది 15q ఈక్వల్ టు 5 13 65. ఇప్పుడు దీని అంతటిని మనం 2తో ఇంటూ చేయాలి. 2 5 10p 2 4 8q ఈక్వల్ టు 2 2 4 మైనస్ ఉంది కదా -4. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి పి యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ ఏవైతే ఈక్వల్గా ఉన్నాయో వాటి సైన్లు ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. ఇది +10 ఇది +10 ఒకే సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి. ఇక్కడ ఒకే సైన్ ఉంది కాబట్టి రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం కింద ఈక్వేషన్ యొక్క సైన్లు మార్చేస్తాం. ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, ఇది మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది, ఇది మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు యాడ్ చేసాం అనుకోండి 10p గెట్స్ క్యాన్సిల్ ఎందుకంటే ఇది ప్లస్ ఇది మైనస్ ఈ రెండు ప్లస్ నెంబర్స్ ఈ సైన్ మర్చిపోవాలి మనం. ప్లస్ 15 ప్లస్ 8 23 క్యూ అవుతుంది ఈక్వల్ టు ఇవి రెండు కూడా రెండు పాజిటివ్ నెంబర్స్ ఇది మర్చిపోతాం సైన్. 65కి 4 యాడ్ చేస్తే 69. ఇప్పుడు ఈ 23ని మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది కదంటే Q ఈక్వల్ టు 69/23. 23 టేబుల్ 69లో ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ Q ఈక్వల్ టు 3 అవుతుంది అన్నమాట. ఒక వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ Q వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ రాసినట్లయితే మనకి P యొక్క వాల్యూ కూడా వస్తుంది అనమాట. సబ్స్టిట్యూట్ Q ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ either 1 or 2 ఏదో ఒక దాంట్లో రాయొచ్చు. we get మనకి ఏం వస్తుంది ఫస్ట్ ఈక్వేషన్ ఏంటో రాద్దాం ఒకసారి. ఏముంటది 2p ప్లస్ 3q ఈక్వల్ టు 13. ఇప్పుడు మనం q ప్లేస్ లో 3 రాయాలి, ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2p ప్లస్ 3 ఇంటూ 3 ఈక్వల్ టు 13. ఇప్పుడు మనం 3 3 ఎంత అవుతుంది 9 అవుతుంది కదా. అంటే దట్ ఇంప్లైజ్ 2p ప్లస్ 9 ఈక్వల్ టు 13 అవుతుంది. ఈ 9 మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే 2p ఈక్వల్ టు 13 మైనస్ 9 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ 2p ఈక్వల్ టు 13 నుంచి 9 మైనస్ చేస్తే 4 అవుతుంది. ఇప్పుడు ఈ 2ని RHS లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే p ఈక్వల్ టు 4/2 అవుతుంది. 2 టేబుల్ 4లో 2 టైమ్స్ అంటే దట్ ఎంప్లాయిస్ p ఈక్వల్ టు 2. అంటే మనం ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మనకి p ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 వచ్చింది అండ్ q ఈక్వల్ టు 3 వచ్చింది. ఇక్కడతో మన ఆన్సర్ అయిపోయిందంటే అవలేదు, ఎందుకంటే ఇక్కడ అసలు p qలు అనేవి ఇచ్చిన ఈక్వేషన్స్ లోనే లేవు. మనం మధ్యలో వీటిని అనుకున్నాం. మనకు కావాల్సింది ఏంటి x యొక్క వాల్యూ y యొక్క వాల్యూ వాటిని రాబట్టాల్సి ఉంది. మనం దేన్ని p అనుకున్నాం మనం 1/x కాబట్టి ఈ p ని 1/x తో రీప్లేస్ చేద్దాం. అంటే 1/x ఈక్వల్ టు 2. అలాగే q అని దేన్ని అనుకున్నాం 1/y కదా, అంటే 1/y ఈక్వల్ టు 3. ఓకే, దీన్ని బై 1 అని రాయొచ్చు, దీన్ని బై 1 అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు x/1 అవుతుంది. అంటే x/1 అంటే x కదా, అప్పుడు దీని యొక్క రెసిప్రోకల్ ఎంత అవుతుంది 1/2 అవుతుంది.
అలాగే దీని యొక్క రెసిప్రోకల్ y అవుతుంది. అప్పుడు 3 యొక్క రెసిప్రోకల్ 1/3 అవుతుంది. దేర్ఫోర్ సొల్యూషన్ ఏమవుతుంది అనమాట, సొల్యూషన్ x ఈక్వల్ టు 1/2 అండ్ y ఈక్వల్ టు 1/3. ఓకే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ మీరు ఓన్ గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలన్నమాట, 1/√x ఈక్వల్ టు p అని, అలాగే 1/√y ఈక్వల్ టు q అని అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు p వాల్యూ 2 వచ్చింది అనుకోండి, అంటే p అంటే మనం ఏమనుకున్నాం, 1/√x ని p అనుకున్నాం కాబట్టి 2 అవుతుంది. ఇప్పుడు దీని రెసిప్రోకల్ తీసుకుంటే √x ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2 అవుతుంది. అప్పుడు మనకి x కావాలి కాబట్టి దీన్ని ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అప్పుడు స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్, x ఈక్వల్ టు 1 స్క్వేర్ చేస్తే 1, 2 స్క్వేర్ చేస్తే 4. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, సాల్వ్ ద ఈక్వేషన్స్. ఇవి కూడా అంతే, మనకి రెడ్యూసిబుల్ టు సింపుల్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నమాట. ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే 5/x - 1 plus 1/y - 2 equal to 2 and 6/x - 1 minus 3/y - 2 equal to 1. వీటిని కూడా మనం ఏం చేయాలి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లోకి మార్చుకోవాలి. దానికోసం దీన్ని ఎట్లా రాయొచ్చు, మనం 5 × 1/x - 1 అనొచ్చు. కాబట్టి మనం ఏమంటాం అనమాట, 1/x - 1 ఈక్వల్ టు సమ్ p అని అండ్ 1/y - 2 ఈక్వల్ టు q అని అనుకున్నట్లయితే అప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ ఎలా మారుతాయి, దీన్ని 5p అని రాయొచ్చు. 5p దీనేమో 1 × 1/y - 2 అని రాస్తే 1q అంటే q అన్నమాట, ఈక్వల్ టు 2 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్, ఇక్కడ 6p నెక్స్ట్ -3q ఈక్వల్ టు 1. దీని ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఇప్పుడు వీటిని ఎలిమినేషన్ మెథడ్ లో ఆన్సర్ చేయాలనుకుంటే x అది p లైనా q ల యొక్క కోఎఫిషియెంట్లు అయినా ఈక్వల్ గా ఉన్నాయంటే లేవు. 5 ని దేంతో మల్టిప్లై చేసినా 6 వచ్చే ఛాన్స్ లేదు. కానీ దీన్ని ఇక్కడ 1 ఉంది, 1 ని 3 తో మల్టిప్లై చేస్తే 3 వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ 3 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు q లు ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 3, ప్రతి టర్మ్ ని 3 తో ఇంటూ చేసిన 3 5 15p ప్లస్ 3 × q 3q ఈక్వల్ టు 3 2 6 అవుతుంది. ఇక్కడ మనం సెకండ్ ఈక్వేషన్ లో ఏ విధమైన మార్పు తీసుకురావట్లేదు, దేంతో మల్టిప్లై చేయట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ గా ఉపయోగిస్తున్నాం. అంటే 6p - 3q ఈక్వల్ టు 1. ఇప్పుడు తర్వాత ఏం చేయమంటాను, మనకి ఏవైతే ఈక్వల్ గా ఉన్నాయో వాటి యొక్క సైన్లని అబ్జర్వ్ చేయమంటున్నాను. ఒకటి ప్లస్ ఒకటి మైనస్, డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. ఇక్కడ ఈక్వేషన్స్ యాడ్ చేయాలి. జనరల్ గా అయితే మనం డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. కాబట్టి మనం డైరెక్ట్ గా రెండింటిని యాడ్ చేసేస్తే సరిపోతుంది. యాడ్ చేస్తే ఇక్కడ 15p కి 6p యాడ్ చేస్తే 21p అవుతుంది. ప్లస్ 3q - 3q గెట్స్ క్యాన్సిల్. 6 + 1 ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఇప్పుడు ఈ 21 మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే p ఈక్వల్ టు 7/21 అవుతుంది. 7 టేబుల్ 1 టైం, 21 లో 3 టైమ్స్, అంటే p ఈక్వల్ టు 1/3 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి q వాల్యూ కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ లో రాద్దాం. సబ్స్టిట్యూట్ p ఈక్వల్ టు 1/3 ఇన్ ఈక్వేషన్ 1 we will get, యాక్చువల్లీ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 5p ప్లస్ q ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, p ప్లేస్ లో 1/3 రాయాలి. అంటే 5 × 1/3 ప్లస్ q ఈక్వల్ టు 2 అన్నమాట. దట్ ఇంప్లైజ్ 5 1 దీన్ని 5/1 అని రాస్తే న్యూమరేటర్స్ డినామినేటర్స్ ఇంటూ చేయాలి. 5 1 5 1 3 3 ప్లస్ q ఈక్వల్ టు 2. మనం q వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం కాబట్టి 5/3 ని RHS లోకి తీసుకెళ్తాం. అంటే దట్ ఇంప్లైజ్ q ఈక్వల్ టు 2 -
5/3 అవుతుంది. ఇది ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్ లో లేదు కాబట్టి బై 1 పెట్టుకుంటాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3 2s are 6 minus 5 1s are 5 by 1 3s are 3. అంటే దట్ ఇంప్లైజ్ Q ఈక్వల్ టు 6 నుంచి 5 మైనస్ చేస్తే 1/3. ఇక్కడ మనకి Q వాల్యూ కూడా 1/3 వచ్చింది. అంటే మనం ఏమొచ్చింది, P ఈక్వల్ టు 1/3 అండ్ Q ఈక్వల్ టు 1/3. కానీ యాక్చువల్గా ఈ PQలు ఇచ్చిన ఈక్వేషన్స్ లోనే లేవు, మనం మధ్యలో అనుకున్నాం. కాబట్టి మనం ఏం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, x y యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా P అంటే దేని P అనుకున్నాం, 1/x-1. కాబట్టి 1/x-1 ఈక్వల్ టు 1/3. అలాగే Q అని దేని అనుకున్నాం, 1/y-2. 1/y-2 ఈక్వల్ టు 1/3. ఇప్పుడు వీటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకుంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. అంటే x-1/1 అంటే 1 తో డివైడ్ చేసినప్పుడు వాల్యూ మారదు కదా, అప్పుడు దీని యొక్క రెసిప్రోకల్ 3 అవుతుంది. ఇప్పుడు ఈ 1 ని RH లోకి తీసుకెళ్తే +1 అవుతుంది. అంటే 3 + 1 అంటే x ఈక్వల్ టు 3 + 1 ఎంత అవుతుంది, 4 అవుతుంది. అలాగే వీటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకుంటే y-2 ఈక్వల్ టు 3 అవుతుంది. -2 ని RH లోకి తీసుకెళ్తే y ఈక్వల్ టు 3 + 2 అంటే y ఈక్వల్ టు 5 అవుతుంది. Therefore solution ఏమొచ్చింది, x ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 5 అన్నమాట. నెక్స్ట్ సాల్వ్ ద ఈక్వేషన్స్ 5/x + y minus 2/x minus y ఈక్వల్ టు -1. వీటిని కూడా మనం ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్స్ లోకి మార్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే, ఫస్ట్ది 5/x + y minus 2/x minus y ఈక్వల్ టు -1 అండ్ సెకండ్ ఈక్వేషన్ 15/x + y plus 7/x minus y ఈక్వల్ టు 10. ఇక్కడ మనం దేన్ని PQ గా తీసుకుంటాం, 1/x + y ని P గాను 1/x minus y ని Q గా తీసుకుంటాం. లెట్ 1/x + y ఈక్వల్ టు P అండ్ 1/x minus y ఈక్వల్ టు Q. అప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ ఎలా మారిపోతాయి, ఇది 5P minus 2Q ఈక్వల్ టు -1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే సెకండ్ ఈక్వేషన్ 15P ప్లస్ 7Q ఈక్వల్ టు 10. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఏదో ఒక మెథడ్ ఉపయోగించి వీటిని సాల్వ్ చేయాల్సి ఉంది. మనం 5 ని 3 తో మల్టిప్లై చేస్తే 15 అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 3 ఇంప్లైస్ 3 5s are 15P minus 3 2s are 6Q equal to 3 1s are 3 మైనస్ ఉంది కదా -3. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటున్నాము. అంటే 15P ప్లస్ 7Q ఈక్వల్ టు 10. రెండిటికి ఒకే సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాను. మైనస్ 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 +15 -15 గెట్స్ క్యాన్సిల్. -6 -7 -13Q అవుతుంది. ఇవి కూడా మైనస్ రెండు కాబట్టి యాడ్ చేస్తాం, -13 అవుతుంది. అప్పుడు Q ఈక్వల్ టు -13/-13 అవుతుంది. -13 లో -13 1 టైం అంటే Q ఈక్వల్ టు 1 అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి P వాల్యూ కూడా వస్తుంది. సబ్స్టిట్యూట్ Q ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. ఇందులో రాసిన మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. 2 లో అయినా రావచ్చు, 1 లో అయినా రాయొచ్చు అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అంటే 5P minus 2Q ఈక్వల్ టు -1. ఇప్పుడు మనం Q ప్లేస్ లో ఎంత రాయాలి, 1 రాయాలి. దట్ ఇంప్లైస్ 5P minus 2 into 1 ఈక్వల్ టు -1. దట్ ఇంప్లైస్ 5P minus 2 1s are ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంటే -2 ఈక్వల్ టు -1. ఈ -2 ని RH లోకి తీసుకెళ్ళినట్లయితే 5P ఈక్వల్ టు -1 అండ్ +2 అవుతుంది.
దట్ ఇంప్లైస్ 5p ఈక్వల్ టు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 2 లోంచి 1 మైనస్ చేస్తే 1, లార్జెస్ట్ నెంబర్ ప్లస్ కాబట్టి +1 వస్తుంది. ఇప్పుడు 5 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే 1/5 అవుతుంది కదా. ఓకే, p వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది. మనకి p ఎంత వచ్చింది 1/5 అండ్ q ఎంత వచ్చింది అంటే 1 వచ్చింది. యాక్చువల్గా pq మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో లేవు కదా. p అంటే యాక్చువల్గా ఏంటి 1/x + y, 1/x + y ఈక్వల్ టు 1/5. అలాగే q అంటే ఏంటి 1/x - y ఈక్వల్ టు 1. దీని రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది x + y ఈక్వల్ టు 5 అవుతుంది. మరొక ఈక్వేషన్ వచ్చింది, దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. నెక్స్ట్ దీన్ని ఎట్లా రాయొచ్చు 1/1 అని రాయొచ్చు. ఇప్పుడు దీని రెసిప్రోకల్ తీసుకుంటే x - y ఈక్వల్ టు 1/1 అంటే అగైన్ 1 కదా. ఇంకొక ఈక్వేషన్ వచ్చింది, దీని ఈక్వేషన్ 4 అనుకుందాం. మళ్ళీ ఈ రెండింటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, అదే థర్డ్ ఈక్వేషన్ x + y ఈక్వల్ టు 5, ఇది థర్డ్ ఈక్వేషన్. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి x - y ఈక్వల్ టు 1, ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే x లైనా y లైనా ఈక్వల్ గా ఉండాలి. x లు ఈక్వల్ గా ఉన్నాయి, y లు ఈక్వల్ గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం యాడ్ చేసినట్లయితే y లు కట్ అవుతాయి, సబ్ట్రాక్ట్ చేసినట్లయితే x లు కట్ అవుతాయి. ఏది చేసినా నో ప్రాబ్లం. డైరెక్ట్ యాడ్ చేస్తున్నాను అంటే 3 + 4 ఇంప్లైస్ +y - y గెట్స్ క్యాన్సిల్. x + x ఎంత అవుతుంది 2x, 5 + 1 ఎంత అవుతుంది 6 అవుతుంది. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 6/2. 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 3 అవుతుంది అన్నమాట. ఇప్పుడు x వాల్యూని థర్డ్ ఈక్వేషన్ లో కానీ ఫోర్త్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి y వాల్యూ కూడా వస్తుంది అన్నమాట. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏమిటి x + y ఈక్వల్ టు 5. మనం x ప్లేస్ లో ఎంత రాస్తున్నాం 3 రాస్తున్నాం అంటే 3 + y ఈక్వల్ టు 5. 3ని RHS లోకి తీసుకెళ్తే y ఈక్వల్ టు 5 - 3, దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు 2 అవుతుంది. మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చేసాయి కదా. దేర్ఫోర్ సొల్యూషన్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 3 అండ్ y ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ a boat goes 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. In 13 hours, it can go 40 kilometers upstream and 55 kilometers downstream. Determine the speed of the stream and that of the boat in still water. Okay, ఇక్కడ ఒక బోట్ ఇట్లాగా అప్ స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో, అంటే వాటర్ ఎట్లా వస్తున్నట్లయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్ మనం అప్ స్ట్రీమ్ అంటాం. సేమ్ డైరెక్షన్ లో వెళ్తే దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. మనకి వాటర్ కూడా కొంత స్పీడ్ తో ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి మనకి బోట్ స్పీడ్ అండ్ వాటర్ స్పీడ్ రెండు స్పీడ్స్ ఉంటాయి. మనం బోట్ స్పీడ్ ఏమో x అనుకుంటాం, వాటర్ స్పీడ్ ఏమో y అనుకుంటాం. అప్పుడు మనం అప్ స్ట్రీమ్ లో వెళ్ళినప్పుడు ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి బోట్ యొక్క స్పీడ్ తగ్గుతుంది. దాని యొక్క స్పీడ్ ఎంత అవుతుందంటే ఈ బోట్ యొక్క స్పీడ్ లోంచి వాటర్ యొక్క స్పీడ్ ని, ఆ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ని మైనస్ చేస్తే వస్తుంది అనమాట. ఒకవేళ మనకి బోటు డౌన్ స్ట్రీమ్ లో ట్రావెల్ చేస్తుంటే దాని యొక్క స్పీడ్ కి ఈ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కూడా యాడ్ అవుతుంది. అప్పుడు ఆ బోట్ యొక్క స్పీడ్ ఎంత అవుతుందన్నమాట x + y అవుతుందన్నమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. లెట్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ in still water equal to x kilometers per hour and speed of stream equal to y kilometers per hour. ఇప్పుడు మనకి
స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఎంప్లాయిస్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటే ఏం చేయాలి, మనం బోట్ యొక్క స్పీడ్ లోంచి స్ట్రీమ్ యొక్క స్పీడ్ మైనస్ చేయాలి. అంటే x మైనస్ వై కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది అన్నమాట. అలాగే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ లో ఏం యాడ్ చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, అంటే x ప్లస్ వై కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, మనం సైన్స్ లో నేర్చుకుంటాం స్పీడ్ కి డిస్టెన్స్ కి టైం కి ఒక రిలేషన్ ఏంటంటే మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకి ఇక్కడ టైం ఇచ్చారు కదా, అంటే 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేయడానికి 10 అవర్స్ పట్టింది. కాబట్టి దీన్ని టైంలోకి మార్చుకుంటే అంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసినట్లయితే t ఈక్వల్ టు d బై s అవుతుంది అన్నమాట. అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ని, అంటే డిస్టెన్స్ ని స్పీడ్ తో డివైడ్ చేస్తే టైం వస్తుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ కేసులో గివెన్ డైరెక్ట్ మనం ఈక్వేషన్స్ లో కన్వర్ట్ చేస్తాం ఇన్ఫర్మేషన్. ఓకే, 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ లో వెళ్ళింది అంటే పైకి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంది అంటే మనం ఏం చేస్తాం, డిస్టెన్స్ ని స్పీడ్ తో డివైడ్ చేయాలి. ఇక్కడ డిస్టెన్స్ ఏమో 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ కాబట్టి స్పీడ్ ఏమో x మైనస్ వై అవుతుంది. అంటే అప్పుడు ఎంత టైం తీసుకున్నట్లు 30 బై x మైనస్ వై తీసుకున్నట్లు. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ లో 44 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఇలా మొత్తం 10 అవర్స్ పట్టింది కాబట్టి ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ యొక్క టైం కూడా దీనికి యాడ్ చేయాలి. అప్పుడు మొత్తం 13 అవుతుంది. డౌన్ స్ట్రీమ్ లో డిస్టెన్స్ ఎంత 44 కిలోమీటర్స్, స్పీడ్ ఎంత అంటే x ప్లస్ వై ఈక్వల్ ఇలా టోటల్ గా ఎంత టైం పట్టింది 13 అవర్స్ టైం పట్టింది అనమాట. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అండ్ ఇప్పుడు సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, 13 అవర్స్ లో సారీ ఇది 10 అవర్స్ కదా, ఫస్ట్ ఇది 10 అవర్స్. నెక్స్ట్ 13 అవర్స్ లో 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, అప్పుడు 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి డిస్టెన్స్ బై స్పీడ్, అప్ స్ట్రీమ్ లో స్పీడ్ ఎంత x మైనస్ వై ప్లస్ డౌన్ స్ట్రీమ్ లో 55 కిలోమీటర్స్ అంటే 55 బై x ప్లస్ వై డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఇలా ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది 13 అవర్స్ టైం పట్టింది అనమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లోకి కన్వర్ట్ చేయడం ద్వారా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. మనం ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ లో చేసాం కదా ఆ మోడల్లో. అయితే ఇక్కడ ఇదే ప్రాబ్లమ్ ని షార్ట్ ఆన్సర్ టైప్ లో ఎలా అడుగుతారంటే ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎక్స్ప్రెస్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే మనం ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది అన్నమాట. వీటిని సాల్వ్ చేయమంటే వీటిని మనం ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసుకుని తర్వాత ఎలిమినేషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ సెలెక్ట్ చేసుకుని సాల్వ్ చేయాల్సి ఉంది. ఒకవేళ దీన్ని సాల్వ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ 1 బై ఎక్స్ మైనస్ వై ని సమ్ p అని 1 బై ఎక్స్ ప్లస్ వై ని q అని అనుకుందాం. లెట్ 1 బై ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు p అండ్ 1 బై ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు q. దట్ ఇంప్లైజ్ అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది 30p ప్లస్ 44q ఈక్వల్ టు 10. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ 40p ప్లస్ 55q ఈక్వల్ టు 13. ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే p యొక్క కోఎఫిషియెంట్స్ అయినా ఈక్వల్ గా ఉండాలి, q యొక్క కోఎఫిషియెంట్స్ అయినా ఈక్వల్ గా ఉండాలి. లేవు కాబట్టి మనం యాక్చువల్గా ఏం చేస్తాం, దీని యొక్క కోఎఫిషియెంట్ తో ఫస్ట్ ఈక్వేషన్ ని దీని యొక్క కోఎఫిషియెంట్ తో సెకండ్ ఈక్వేషన్ ని మల్టిప్లై చేస్తాం. కానీ 30, 40 అనేవి లార్జెస్ట్ నెంబర్స్. ఇది 10 యొక్క మల్టిపులే, ఇది 10 యొక్క మల్టిపులే. కాబట్టి 10 అని లీవ్ చేస్తే ఇక్కడ 3, 4 ఉంది కదా, అంటే 4 తో ఫస్ట్ ఈక్వేషన్ ని 3 తో సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 4 నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఇంటూ 3 చేసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ అంతటిని మనం 4 తో ఇంటూ చేయాలి. 4 3 12 అంటే 120p
ప్లస్ నెక్స్ట్ 4 4 ఆర్ 16, 4 ఆర్ 16 ప్లస్ 1 17 అంటే 176 క్యూ ఈక్వల్ టు నెక్స్ట్ 4 10 ఆర్ 40 అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ మనం 3 తో ఇంటూ చేయాలి. 3 4 ఆర్ 12 అంటే 120p ప్లస్ నెక్స్ట్ దీన్ని 4 తో ఇంటూ చేస్తే 4 50s ఆర్ 200 4 5s ఆర్ 20 అంటే మనకి 220 అవుతుంది. 220 క్యూ ఈక్వల్ టు దీన్ని మనం 3 తో ఇంటూ చేయాలి కదా దీన్ని. ఓకే, ఇప్పుడు 55 ని 3 తో ఇంటూ చేస్తే మనకు 165 వస్తుంది కదా, అంటే 165 క్యూ ఈక్వల్ టు 3 13s ఆర్ 39 అవుతుంది. ఓకే, ఇప్పుడు p ఈక్వల్ చేసాం. రెండిటికి ఒకే సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. దానికోసం కింద ఈక్వేషన్ యొక్క సైన్లు మార్చుతాం. ప్లస్ 120p మైనస్ 120p గెట్స్ క్యాన్సిల్. 176 లోంచి మనం 165 మైనస్ చేసినట్లయితే 11 వస్తుంది. అంటే 11 క్యూ ఈక్వల్ టు 40 లోంచి 39 మైనస్ చేస్తే 1 వస్తుంది అనమాట. అంటే దట్ ఎంప్లాయిస్ క్యూ ఈక్వల్ టు 1/11 అవుతుంది. క్యూ వాల్యూ వచ్చింది. ఇప్పుడు క్యూ వాల్యూ తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ రాసినట్లయితే మనకి p వాల్యూ కూడా వస్తుంది. సబ్స్టిట్యూట్ q ఈక్వల్ టు 1/11 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏమిటి? 30p ప్లస్ 44q ఈక్వల్ టు 10. q ప్లేస్ లో 1/11 రాద్దాం. అంటే 30p ప్లస్ 44 ఇంటూ 1/11 ఈక్వల్ టు 10. 11 టేబుల్ 44 లో 4 టైమ్స్ అంటే 30p ప్లస్ 4 1s ఆర్ 4 ఈక్వల్ టు 10 అవుతుంది. ఈ 4 ని RH లోకి తీసుకెళ్తే 30p ఈక్వల్ టు 10 మైనస్ 4 అవుతుంది. అప్పుడు 30p ఈక్వల్ టు 10 నుంచి 4 మైనస్ చేస్తే 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ 30ని కూడా RHS లోకి తీసుకెళ్ళినట్లయితే p ఈక్వల్ టు 6/30. ఇక్కడ 6 టేబుల్ 1 టైం 5 టైమ్స్ అంటే p ఈక్వల్ టు 1/5 అన్నమాట. అంటే మనకి p వాల్యూ 1/5 వచ్చింది అండ్ q వాల్యూ ఎంత వచ్చింది? 1/11 వచ్చింది. కానీ యాక్చువల్గా మనం pq వాల్యూ కాదు ఫైండ్ అవుట్ చేయాల్సింది, xy వాల్యూ. కాబట్టి ఇక్కడ p అంటే ఏమిటి? యాక్చువల్గా 1/x ప్లస్ y ఈక్వల్ టు 1/5. నెక్స్ట్ q అంటే 1/x మైనస్ y కదా. ఇది 1/x ప్లస్ y ఈక్వల్ టు 1/11. దీని రెసిప్రోకల్ తీసుకుంటే x మైనస్ y ఈక్వల్ టు 5. ఇది ఈక్వేషన్ థర్డ్ వన్. ఇది x ప్లస్ y ఈక్వల్ టు 11. ఇది ఫోర్త్ వన్. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి ఫస్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏంటి? x మైనస్ y ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ x ప్లస్ y ఈక్వల్ టు 11. రెండింటిని యాడ్ చేస్తాం అనుకోండి, y గెట్స్ క్యాన్సిల్ అంటే 2x ఈక్వల్ టు 16. ఇప్పుడు 2 ని RH తీసుకెళ్తే x ఈక్వల్ టు 16/2 అంటే 8. అంటే x ఈక్వల్ టు 8. ఇంకా మనకు y వాల్యూ కావాలి కాబట్టి ఏం చేస్తాం? మళ్ళీ ఈ x వాల్యూని తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్ లో కానీ ఫోర్త్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 8 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏంటి? x మైనస్ y ఈక్వల్ టు 5. x ప్లేస్ లో 8 రాసాం. 8 మైనస్ y ఈక్వల్ టు 5. ఈ y ని RHS లోకి 5 ని LHS లోకి తెస్తే 8 మైనస్ 5 ఈక్వల్ టు y అవుతుంది. 8 లోంచి 5 మైనస్ చేస్తే 3 ఈక్వల్ టు y అంటే y ఈక్వల్ టు 3 అయింది అనమాట. దీని నుంచి మనకు అడిగిన రెండు క్వశ్చన్స్ చెప్పొచ్చు కదా, ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే x అనుకున్నాం, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే y అనుకున్నాం. కాబట్టి therefore స్పీడ్ ఆఫ్
బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనమాట. బోట్ ఈక్వల్ టు 8 kilometers per hour and speed of stream ఈక్వల్ టు, ఇది x అనుకున్నాం కదా, y ఈక్వల్ టు 3 kilometers per hour అని. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18. ఫైండ్ ద యాంగిల్స్. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లోనే నేర్చుకున్నాం. మనం టూ యాంగిల్స్ యొక్క సమ్ 180 అయినట్లయితే, అంటే టూ యాంగిల్స్ యాడ్ చేసినప్పుడు 180 వస్తే ఆ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం కదా. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఆ రెండింటిని ఎక్స్ వై అనుకుందాం. లెట్ ద టూ యాంగిల్స్ supplementary angles be x degrees and y degrees అనుకుందాం. అది x and y అని కూడా అనుకోవచ్చు. దట్ ఇంప్లైజ్ మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 180 వస్తుంది. అంటే x ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees వస్తుంది అనమాట. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఆల్సో గివెన్ ఏమిచ్చారు? The larger of the two supplementary angles. For example, x ని larger angle అని y ని smaller angle అని కూడా అనుకోవచ్చు అనమాట. Let the larger angle be x and the smaller angle be y అనుకుంటే అప్పుడు the larger of the two angles exceeds the smaller by 18. ఇక్కడ x larger అనుకుంటున్నాం. x ఈక్వల్ టు స్మాలర్ యాంగిల్ కంటే 18 ఎక్కువ ఉంది. exceeds అంటే ఎక్కువగా ఉంటుంది, అంటే y ప్లస్ 18 అవుతుంది అనమాట. ఇప్పుడు దీని నుంచి y ని LHS లోకి తెస్తే x మైనస్ y ఈక్వల్ టు 18. ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాల్సి ఉందన్నమాట. ఏది మెథడ్ ను వాడుకోవచ్చు మనం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? x ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? x మైనస్ వై ఈక్వల్ టు 18. ఇక్కడ x లైనా y లైనా ఈక్వల్ గా ఉన్నాయంటే ఈక్వల్ గా ఉన్నాయి. డైరెక్ట్ యాడ్ చేస్తే y క్యాన్సిల్ అవుతాయి కదంటే ఈక్వేషన్ 1 ప్లస్ 2 ఇంప్లైజ్ x ప్లస్ x 2x ప్లస్ y మైనస్ y గెట్స్ క్యాన్సిల్. 180 కి 18 యాడ్ చేస్తే 198. ఇప్పుడు ఈ 2 ని RHS లోకి తీసుకెళ్తే x ఈక్వల్ టు 198 by 2. 2 టేబుల్ 9 2s are 18. Again 9 2s are 18. That implies x equal to 99 degrees. ఈ వాల్యూ తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 99 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి? x ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు x ప్లేస్ లో మనం ఎంత రాస్తాం? 99 రాస్తాం. 99 ప్లస్ వై ఈక్వల్ టు 180. ఈ 99 మనం RHS లోకి తీసుకెళ్తే y ఈక్వల్ టు 180 మైనస్ 99. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 81 degrees వస్తుంది కదా. therefore the two angles are two supplementary angles అని కూడా చెప్తుంది. therefore the two angles are 99 degrees and 81 degrees. Okay, next, Mary told her daughter, 7 years ago, I was 7 times as old as you were then. Also, 3 years from now, I shall be 3 times as old as you will be. Find the present age of Mary and her daughter. అంటే ఇక్కడ మేరీ వాళ్ళ డాటర్ తో ఏం చెప్తుంది? 7 years క్రితము నా యొక్క వయసు నీ వయసుకి 7 times ఉంది.
ఒకవేళ ఇప్పటి నుంచి 3 years తర్వాత నా ఏజ్ నీ ఏజ్కి 3 times ఉంటుంది అని చెప్పింది. అయితే ఆ మేరీ యొక్క వాళ్ళ డాటర్ యొక్క ప్రజెంట్ ఏజెస్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. వాటిని ఎక్స్ వై అనుకున్నాం. లెట్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ present age of Mary equal to x years and her daughter equal to y years. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈక్వేషన్ లోకి మార్చుదాం. గివెన్ ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి 7 years ago అంటున్నారు. 7 years ago మేరీస్ ఏజ్ ఎంత అవుతుంది? 7 మైనస్ చేస్తే వస్తుంది కదా, ప్రజెంట్ ఏజ్ ఎక్స్. 7 years ago ఎక్స్ మైనస్ 7 అవుతుంది ఈక్వల్ టు, మరి వాళ్ళ డాటర్ యొక్క ఏజ్ కూడా 7 years వెనక్కి వెళ్తే ఏమవుతుంది? ప్రజెంట్ ఏజ్ వై. దాంట్లో మనం 7 మైనస్ చేస్తే 7 years ago ఆమె యొక్క ఏజ్ వస్తుంది. ఇప్పుడు ఏమంటుంది? 7 years ago మేరీస్ ఏజ్ వాళ్ళ డాటర్ ఏజ్కి 7 times ఉంది. అంటే ఇది డాటర్ ఏజ్ని 7తో మల్టిప్లై చేస్తే మేరీ ఏజ్ వస్తుంది అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. అంటే ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ టు 7y మైనస్ 7 7s are 49. దట్ ఎంప్లాయిస్ ఈ ఎక్స్ వైని మనం ఎల్హెచ్ఎస్ లోకి ఎక్స్, ఈ 7y ని ఎల్హెచ్ఎస్ లో ఇస్తే మైనస్ 7y ఈక్వల్ ఆల్రెడీ ఇక్కడ 49 ఉంది. ఈ మైనస్ 7 ఆర్హెచ్ వెళ్తే ప్లస్ 7 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ మైనస్ 7y ఈక్వల్ టు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం, మైనస్ 42 అవుతుంది అనమాట. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు కదా, 3 years later ఇప్పటి నుంచి 3 years తర్వాత ఆల్సో గివెన్ మేరీస్ ప్రజెంట్ ఏజ్ ఎంత? ఎక్స్. 3 years తర్వాత ఎంత ఉంటుందంటే ఒక 3 years పెరుగుతుంది, అంటే ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. అలాగే మేరీ ప్రజెంట్ ఏజ్ ఎంత? వాళ్ళ డాటర్ ప్రజెంట్ ఏజ్ ఎంత? వై. 3 years తర్వాత ఎంత అవుతుందంటే ఇంకొక 3 years పెరుగుతుంది, అంటే వై ప్లస్ 3 అవుతుంది. ఇప్పుడు 3 years తర్వాత మేరీస్ ఏజ్ వాళ్ళ డాటర్ ఏజ్కి ఎన్ని టైమ్స్ ఉంటుందంటే 3 times ఉంటుంది, అంటే 3 into వై ప్లస్ 3 అవుతుంది అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి సెకండ్ లీనియర్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. అంటే ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 3y ప్లస్ 3 3s are 9. దట్ ఇంప్లైజ్ ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు 9 మైనస్ 3. దట్ ఇంప్లైజ్ ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు 9 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసినట్లయితే మేరీ యొక్క ప్రజెంట్ ఏజ్ వస్తుంది, అలాగే వాళ్ళ డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ మైనస్ 7y ఈక్వల్ టు మైనస్ 42. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు 6. ఇది సెకండ్ ఈక్వేషన్. ఎక్స్ అయినా వై అయినా ఈక్వల్ గా ఉన్నాయంటే ఎక్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం మోడిఫై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి. ఇక్కడ రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్. మైనస్ 7 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది? మైనస్ 4y అవుతుంది. మైనస్ 42 మైనస్ 6 యాడ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 48 అవుతుంది. ఇప్పుడు ఈ మైనస్ 4 ఆర్హెచ్ లో తీసుకెళ్తే ఏమవుతుంది? y ఈక్వల్ టు మైనస్ 48 బై మైనస్ 4 అవుతుంది. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, 4 టేబుల్ 12 టైమ్స్, అంటే y ఈక్వల్ టు 12. అంటే వాళ్ళ డాటర్ యొక్క ఏజ్ ఎంత అంటే 12 years అనమాట. దీన్ని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆ సెకండ్ ఈక్వేషన్ లో మనకి మేరీ యొక్క ఏజ్ కూడా వస్తుంది అనమాట. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 12 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి? ఎక్స్ మైనస్ 7y ఈక్వల్ టు మైనస్ 42. అంటే y ప్లేస్ లో మనం ఎంత రాస్తాం? 12 రాస్తాం. అంటే ఎక్స్ మైనస్ 7 ఇంటూ 12 ఈక్వల్ టు మైనస్ 42. అంటే ఎక్స్ మైనస్ 7 12s are 84 కదా, ఈక్వల్ టు మైనస్ 42. ఈ మైనస్ 84 ని
మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే x ఈక్వల్ టు -42 ప్లస్ 84. దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 84 నుంచి 42 మైనస్ చేస్తే 42. లార్జెస్ట్ నెంబర్ ప్లస్ నెంబర్ కాబట్టి ప్లస్ 42 వస్తుంది. దేర్ఫోర్ మేరీస్ ప్రజెంట్ ఏజ్ ఏమనుకున్నాం, x ఇయర్స్ అనుకున్నాం. ఎంత వచ్చింది, 42 వచ్చింది. అంటే 42 ఇయర్స్. her daughter's present age ఏమనుకున్నాం, y అనుకున్నాం. ఎంత వచ్చింది, అది 12 వచ్చింది. 12 ఇయర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th one. The ratio of incomes of two persons is 9:7 and the ratio of their expenditures is 4:3. If each of them manages to save 2000 rupees per month, find their monthly incomes. ఇట్లా రేషియో ఇచ్చినప్పుడు సమ్ వేరియబుల్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9:7 రేషియోలో ఉన్నాయి వాళ్ళ ఇన్కమ్స్. అప్పుడు వాళ్ళ ఇన్కమ్స్ ని x అనే వేరియబుల్ తీసుకుని 9x 7x అనుకుంటాం. మరి ఇవేంటి, ఎక్స్పెండిచర్స్. ఇవి నెక్స్ట్ వేరే ఐటమ్ కదా, అప్పుడు ఇంకొక వేరియబుల్ వైని తీసుకుని ఎక్స్పెండిచర్స్ ఏమనుకుంటాం, 4y 3y అనుకుంటాం. మనకి సేవింగ్ ఎలా వస్తుంది, ఇన్కమ్ లోంచి ఎక్స్పెండిచర్ని మైనస్ చేస్తే వస్తుంది కదా. కాబట్టి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. లెట్ దేర్ ఇన్కమ్స్ బి 9x and 7x and their expenditures be 4y and 3y. గివెన్ వాళ్ళిద్దరూ కూడా మంత్ కి ఎంత సేవ్ చేస్తారని ఇచ్చారు, 2000 రూపీస్ చొప్పున సేవ్ చేస్తున్నారు. ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత, 9x, ఎక్స్పెండిచర్ ఎంత, 4y. ఇన్కమ్ లోంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తే మనకి సేవింగ్ వస్తుంది. ఎంత సేవింగ్ చేస్తున్నాడు, 2000 రూపీస్. ఇది ఈక్వేషన్ 1. సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత, 7x అండ్ ఎక్స్పెండిచర్ 3y. సేవింగ్ ఎంత చేస్తాడు, ఇతను కూడా 2000 రూపీస్ సేవ్ చేస్తాడు అనమాట. మనకి ఈ రెండింటిని సాల్వ్ చేసినట్లయితే మనకి ఇన్కమ్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. దాని నుంచి మనం ఇన్కమ్ చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఎక్స్ అయినా వై అయినా ఈక్వల్గా ఉన్నాయంటే రెండు ఈక్వల్గా లేవు. ఇక్కడ మనం స్మాలెస్ట్ నెంబర్స్ తీసుకోవచ్చు అవసరమైతే. అంటే 7తో దీన్ని 9తో దీన్ని కూడా మల్టిప్లై చేయొచ్చు. ఒకవేళ వైలు ఈక్వల్ చేయాలంటే 3తో ఫస్ట్ ఈక్వేషన్ ని 4తో సెకండ్ ఈక్వేషన్ కూడా చేసినా వస్తుందంట. కొంచెం సింపులెస్ట్ ఫామ్ లో ఉంటుంది, చిన్న చిన్న నెంబర్స్ వస్తాయి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏమో 3 తోటి, సెకండ్ ఈక్వేషన్ ఏమో 4 తోటి మల్టిప్లై చేసినట్లయితే 3 9s are 27x minus 3 4s are 12y equal to 3 2s are 6000. నెక్స్ట్ దీన్ని 4 తో ఇంటూ చేస్తాం. 4 7s are 28x, 4 3s are 12y, 4 2s are 8000. ఓకే, ఇప్పుడు y ఈక్వల్ అవ్వాయి, y యొక్క కోఎఫిషియెంట్స్. కానీ ఒకే సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ ప్లస్ మైనస్, ఒకటి ప్లస్ నెంబర్ ఒకటి మైనస్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 28 లోంచి 27 మైనస్ చేస్తే 1 వస్తుంది. అంటే మైనస్ ఎక్స్ వస్తుంది. మైనస్ 1x అంటే మైనస్ ఎక్స్ అనమాట. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 6000 మైనస్ 8000 అంటే మైనస్ 2000 వస్తుంది అనమాట. అంటే గెట్స్ క్యాన్సిల్. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, 2000. ఇక్కడ ఏం అడిగారు మనకి, ఫైండ్ దే మంత్లీ ఇన్కమ్స్ అడిగారు. మంత్లీ ఇన్కమ్స్ ఏంటి, 9x 7x. ఎక్స్ వస్తే చెప్పేసేయచ్చు కదా. ఒకవేళ ఎక్స్పెండిచర్ కూడా అడిగారు అనుకోండి, పై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పై వాల్యూతో అవసరం లేదు, ఓన్లీ ఇన్కమ్స్ అడిగారు కాబట్టి డైరెక్ట్ మనం ఎక్స్ ప్లేస్ లో 2000 ని రీప్లేస్ చేసినట్లయితే దాంట్లో ఇన్కమ్ వచ్చేసింది. దేర్ఫోర్ 9x ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది, 2000 వచ్చింది.
9 2s are 18 అంటే 18,000 రూపీస్. అలాగే సెకండ్ 7x కదా అంటే 7 into 2,000. 7 2s are 14,000 rupees. Therefore, their incomes are 18,000 rupees and 14,000 rupees. Next, 8th one. A fraction becomes 4 by 5 if 1 is added to both numerator and denominator. If, however, 5 is subtracted from both numerator and denominator, the fraction become 1 by 2. ఓకే, ఒక ఫ్రాక్షన్ ఉందట. ఆ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ కి డినామినేటర్ కి 1 యాడ్ చేస్తే 4 by 5 అయిపోతుంది. అలా కాకుండా ఒకవేళ న్యూమరేటర్ నుంచి డినామినేటర్ నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే దాని వాల్యూ 1 by 2 అయిపోతుంది. అయితే ఆ ఫ్రాక్షన్ ఏమిటి? మన ఫ్రాక్షన్ లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒక న్యూమరేటర్ ఒక డినామినేటర్. కాబట్టి న్యూమరేటర్ ని x అని డినామినేటర్ ని y అని అనుకుందాం. లెట్ numerator equal to x and denominator equal to y. Then fraction will be, అప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది? న్యూమరేటర్ బై డినామినేటర్ అవుతుంది కదా. ద ఫ్రాక్షన్ ఈక్వల్ టు x by y అవుతుంది. ఇప్పుడు ఏమన్నారు? న్యూమరేటర్ కి డినామినేటర్ కి 1 యాడ్ చేస్తే 4 by 5 అవుతుందంట. గివెన్ న్యూమరేటర్ కి 1 యాడ్ చేస్తాం అంటే ఏమవుతుంది? x plus 1 అవుతుంది. డినామినేటర్ కూడా 1 యాడ్ చేస్తే y plus 1 అవుతుంది. అప్పుడు యాడ్ చేసినప్పుడు ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 4 by 5 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 5 into x plus 1 ఈక్వల్ టు 4 into y plus 1. సింప్లిఫై చేస్తే 5 into x 5x, 5 1s are 5, 4 into y 4y plus 4 1s are 4. xy టర్మ్స్ ని LHS లోకి కాన్స్టెంట్ RHS లోకి తీసుకెళ్ళినట్లయితే 5x minus 4y ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది ప్లస్ 5 RHS లోకి వెళ్తే -5 అవుతుంది. అంటే 5x minus 4y ఈక్వల్ టు -1. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. మరొక కూడా కండిషన్ కూడా ఇచ్చారు కదా, న్యూమరేటర్ లోంచి డినామినేటర్ లోంచి 5 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఆల్సో గివెన్ x మైనస్ సబ్ట్రాక్ట్ చేయమన్నాడు అంటే x minus 5 by y minus 5 ఈక్వల్ టు అప్పుడు ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 1 by 2 అవుతుంది. ఇప్పుడు కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే అంటే 2 into x minus 5 ఈక్వల్ టు 1 into y minus 5 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 into x 2x 2 5s are 10 ఈక్వల్ టు 1 into y y minus 1 into 5 5 అవుతుంది. ఇప్పుడు 2x minus y ఈక్వల్ టు -5 ప్లస్ 10 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ 2x minus y ఈక్వల్ టు ఒకటి మైనస్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం 5 అవుతుంది. ఇది ఈక్వేషన్ సెకండ్ వన్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ ని సాల్వ్ చేసినట్లయితే మనం x అయినా y అయినా ఈక్వల్ చేయాలి. 2 ని దేంతో ఇంటూ చేసినా 5 వచ్చే ఛాన్స్ లేదు, కానీ దీన్ని 4 తో ఇంటూ చేస్తే y ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అంటే ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటున్నాను నేను. 5x minus 4y ఈక్వల్ టు -1. సెకండ్ ఈక్వేషన్ ఏం చేస్తున్నాను? 4 తో ఇంటూ చేస్తున్నాను. 4 2s are 8x, 4 into y 4y ఈక్వల్ టు 4 5s are 20. y యొక్క కోఎఫిషియంట్ ఈక్వల్ గా ఉన్నాయి కానీ సేమ్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ ప్లస్ మైనస్ -8x ప్లస్ 5x అంటే -3x. ఈ రెండు గెట్స్ క్యాన్సిల్. ఇది ఏమవుతుంది? రెండు మైనస్ నెంబర్స్ కాబట్టి -21 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు -21 by -3 అవుతుంది. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. 3 టేబుల్ 7 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 7. ఇప్పుడు x ఈక్వల్ టు 7 వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్
x equal to 7 in equation 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి 5x minus 4y equal to minus 1. అంటే 5 into 7 minus 4y equal to minus 1. 5 7s are 35 minus 4y equal to minus 1. 35 RH లోకి తీసుకెళ్తే minus 4y equal to minus 1 minus 36 అవుతుంది. minus 4y equal to రెండు మైనస్ కాబట్టి యాడ్ చేస్తే 35 కదా మైనస్ 36 వస్తుంది. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ అంటే y ఈక్వల్ టు 36/4 అవుతుంది. 4 టేబుల్ 9 టైమ్స్ అంటే y ఈక్వల్ టు 9 వస్తుంది. ఇప్పుడు ఫ్రాక్షన్ ఏంటి మనకి x/y కదా, therefore ఫ్రాక్షన్ ఈక్వల్ టు x ఎంత వచ్చింది మనకి 7 వచ్చింది, y 9 వచ్చింది అంటే 7/9 అన్నమాట. కాబట్టి వెరిఫై చేయొచ్చు. మనం ఫస్ట్ 1 యాడ్ చేసినట్లయితే 4/5 అవుతుంది అంటున్నారు. 1 యాడ్ చేస్తే ఇక్కడ 7 + 1 ఎంత అవుతుంది 8 అవుతుంది, బై 9 + 1 10 అవుతుంది. రెండిట్లో 2 టేబుల్ పోతుంది, 4 టైమ్స్ 5 టైమ్స్ 4/5 వచ్చింది కదా. అలాగే 5 మైనస్ చేస్తే 1/2 అవుతుంది. 7 లోంచి 5 మైనస్ చేస్తే 2 అవుతుంది. 9 లోంచి మనం 5 మైనస్ చేస్తే 4 అవుతుంది. 2 టేబుల్ కట్ చేస్తే 1/2 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది మనకి గ్రాఫ్ రిలేటెడ్ ప్రాబ్లం అన్నమాట. అంటే ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి గ్రాఫికల్లీ సాల్వ్ చేయమన్నాడు. ఇంతవరకు మనం ఎలిమినేషన్ మెథడ్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్ లో ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ కి ఒక్కొక్క దానికి అట్లీస్ట్ 2 సొల్యూషన్స్ ఆర్ 3 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి x + 3y = 6. సెకండ్ ఈక్వేషన్ 2x - 3y = 12. దీనికి యూనిఫామ్ గా అన్నిటికీ ఒకేలా మెయింటైన్ చేయండి. మనం 3 సొల్యూషన్స్ తీసుకున్నాం. అలాగే దీనికి కూడా మనకి 3 సొల్యూషన్స్ తీసుకున్నట్లయితే అంటే x y మీరు ఏం తీసుకుంటారు -2 ఒక మైనస్ నెంబరు 0 ప్లస్ నెంబరు తీసుకోండి. x y -2 0 + 2 అంటే x ప్లేస్ లో -2 రాస్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది -2 + 3y = 6 అవుతుంది. ఈ -2 RH లోకి వెళ్తే 3y = 6 + 2 అవుతుంది. అంటే 3y = 8 అవుతుంది, y = 8/3. 8 ని మనం 3 తో డివైడ్ చేసాం అనుకోండి 2 3s are 6, 2 పాయింట్ పెట్టి 0 పెడితే 6 2s are 8 అంటే 2.6 అనుకుందాం. అంటే ఇక్కడ 2.6 వచ్చింది. ఓకే, ఇప్పుడు 0 రాసాం అనుకోండి అంటే x ప్లేస్ లో 0 రాసాం. అప్పుడు 0 + 3y = 6 అవుతుంది. ఇదంతా రఫ్ అవుట్ చేసుకుంటాం మనం. 0 కి వాల్యూ ఉంటుంది కాబట్టి 3y = 6 అవుతుంది. 3 ని RH తీసుకెళ్తే y = 6/3 అంటే 2 టైమ్స్ అంటే y వాల్యూ 2 వచ్చింది. ఒకవేళ 2 రాసినట్లయితే అంటే x ప్లస్ 2 రాసాం అనుకోండి 2 + 3y = 6. ఈ 2 ని తీసుకెళ్తే 3y = 6 - 2 అంటే 3y = 4 అవుతుంది, y = 4/3. 3 తో 4 ని డివైడ్ చేసాం అనుకోండి 3 1s are 3, 1 పాయింట్ పెట్టి 0 పెట్టాం 3 3s are 9, 1.3. ఓకే, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ కూడా అట్లీస్ట్ ఒక 3 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు -2 రాస్తున్నాను x ప్లేస్ లో అంటే 2 × -2 - 3y = 12. ఇది -4 - 3y = 12. -4 తీసుకెళ్తే 3y = 12 + 4 అవుతుంది. అంటే -3y = 16, y = 16/-3. 16 మనం 3 తో డివైడ్ చేసాం అనుకోండి 5 3s are 15, 1 పాయింట్ పెట్టి 0 పెడితే 3 3s are 9 మైనస్ ఉంది కదా అంటే -5.3 అన్నమాట. నెక్స్ట్ 0 రాసాం అనుకోండి అంటే ఇక్కడ x ప్లేస్ లో 0 రాస్తే 0 అయిపోతుంది అంటే -3y = 12 అవుతుంది. అప్పుడు y = 12/-3, 3 టేబుల్ 4 టైమ్స్ అంటే -4 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 2 రాసాం అంటే x ప్లేస్ లో 2 రాస్తే 2 2s are 4 - 3y = 12 అవుతుంది.
ఈ 4 తీసుకెళ్తే -3y = 12 - 4 అంటే -3y = 8 అంటే y = 8/-3 అవుతుంది. 8/3 అంటే ఇంతకు ముందు చేసాం కదా 3 టేబుల్ 2 3s are 6 2 పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే 6 3s are 18 మైనస్ ఉంది కాబట్టి -2.6. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ షీట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం ఒక x యాక్సిస్ ని y యాక్సిస్ ని డ్రా చేసినట్లయితే ఒక హారిజంటల్ లైన్ తీసుకుంటాం. దాన్ని మనం x యాక్సిస్ అంటాం కదా. స్కేల్ తో x యాక్సిస్ డ్రా చేస్తాం. అలాగే ఒక వెర్టికల్ లైన్ తీసుకుంటాం. ఇది మనకి y యాక్సిస్ అవుతుంది. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆరిజిన్ 0 అవుతుంది. 1 2 3 4 5 6 and so on. -1 -2 -3 -4 -5 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5. ఇప్పుడు ఫస్ట్ x -2 అయినప్పుడు y 2.3 x -2 2.6 కదా. 2 తర్వాత 6 స్మాల్ బాక్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ ప్లేస్ లోకి వస్తుంది. ఇక్కడ x యాక్సిస్ మీద ఫస్ట్ వాల్యూని x యాక్సిస్ మీద, సెకండ్ వాల్యూని y యాక్సిస్ మీద తీసుకోవాలి. x యాక్సిస్ -2 y యాక్సిస్ మీద 2.6 ఇక్కడికి వస్తుంది, అంటే మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. నెక్స్ట్ x0 y2 x0 y2 అంటే ఈ పాయింట్. నెక్స్ట్ x2 y 1.3 2 1.3 1 పాయింట్ అంటే 1.3. ఈ మూడింటిని జాయిన్ చేసినట్లయితే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, ఇది దేని యొక్క స్ట్రైట్ లైన్? x + 3y = 6. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ లోకి వచ్చిన -2 -5.3 x -2 by 5.3 -5.3 అంటే కిందకు వస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 0 -4 x0 y -4. నెక్స్ట్ x2 y -2.6 2.6 అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, వీటిని కూడా మనం ఒక లైన్స్ తో స్ట్రైట్ లైన్ తో జాయిన్ చేసినట్లయితే ఓకే ఇలా వస్తుంది. అలాగే దీన్ని ఇంకా మనం ప్రొడ్యూస్ చేయవచ్చు. ఓకే, అవి రెండు మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయో అదే మనకి సొల్యూషన్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం ఈ రెండింటిని సాల్వ్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. ఒకసారి రెండింటిని సాల్వ్ చేసామనుకోండి, ఇక్కడ దీన్ని 2 తో ఇంటూ చేస్తే 2x, ఇది 2x + 6y = 12 అవుతుంది. ఇది 2x - 3y = 12 అవుతుంది. మైనస్ చేస్తే గెట్స్ క్యాన్సిల్ 9y = 0 అంటే y = 0. చూడండి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి? x యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి, అంటే y = 0. ఇది తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ రాసామనుకోండి, ఇది 0 అయిపోతుంది, అంటే x = 6 అవుతుంది. అంటే యాక్చువల్ గా నేను రఫ్ గా చేశాను కాబట్టి ఈ పాయింట్ దగ్గర అంటే 0, 6 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయని చెప్పొచ్చు అనమాట. ఇట్లా మనం వెరిఫై చేసుకోవచ్చు రఫ్ లో అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే in the graph the two straight lines intersect at the point 6, 0.
6, 0 అనే పాయింట్ దగ్గర ఇది 6, 0. ఓకే, పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. దేర్ఫోర్ సొల్యూషన్ x = 6 అండ్ y = 0 అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనం స్కేల్ రాయాల్సి ఉంటుంది. ఆన్ x-axis 1 cm = ఎంత చెప్పిన ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం నెంబర్స్ ని 1 చెప్పిన కాబట్టి 1 యూనిట్. ఆన్ y-axis 1 cm = ఇక్కడ y-axis ని కూడా 1 చెప్పిన ఇంక్రీజ్ చేసుకుంటే 1 యూనిట్ అవుతుంది అన్నమాట. ఇట్లా తప్పకుండా మనం స్కేల్ రాయాలి, ఎందుకంటే దీనికి కూడా కొన్ని మార్క్స్ ని అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. ఆల్రెడీ ఇలాంటివి మనం చాలా ఈక్వేషన్స్ సాల్వ్ చేసాం కదా, ఇది మీరు ఓన్ గా ట్రై చేయండి. ఇక్కడ మనకి ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన కేసు అంటే x లైనా y లైనా ఈక్వల్ గా ఉన్నాయో లేదో చూడాలి. ఒకవేళ x యొక్క కోఎఫిషియెంట్స్ కానీ y యొక్క కోఎఫిషియెంట్ కానీ ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, అప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా రెండు ఈక్వేషన్స్ తీసుకుని ఒకదాని కింద ఒకటి వేసుకుని ఈక్వల్ గా ఉన్న వాటి సైన్లు ఒకటే అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం, వేరువేరుగా ఉంటే యాడ్ చేస్తాం. అది ఫస్ట్ కేసు. అలా లేనట్లయితే అట్లీస్ట్ ఏదైనా ఒక ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, x + 2y = 5, 2x + 3y = 7. ఇది ఫస్ట్ కేసు కాదు, x లో ఈక్వల్ గా లేవు, y ఈక్వల్ గా లేవు. కానీ ఫస్ట్ ఈక్వేషన్ 2 తో ఇంటూ చేస్తే మనకి x లో ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్లా ఏదో ఒక ఈక్వేషన్ మాత్రమే ఒక నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు అప్పుడు x యొక్క కోఎఫిషియెంట్లు కానీ y యొక్క కోఎఫిషియెంట్ కానీ ఈక్వల్ అవుతాయేమో చూస్తాం. అది సెకండ్ కేసు. అలా లేని పక్షంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది, మనం ఫస్ట్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేసినా x యొక్క కోఎఫిషియెంట్ y యొక్క కోఎఫిషియెంట్ సమానం అయ్యే ఛాన్స్ లేదు. అలాగే సెకండ్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేసినా ఛాన్స్ లేదు. అప్పుడు దీని యొక్క కోఎఫిషియెంట్ తో సెకండ్ ఈక్వేషన్ ని, దీని యొక్క కోఎఫిషియెంట్ తో ఫస్ట్ ఈక్వేషన్ ని మల్టిప్లై చేసి అప్పుడు సాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సాల్వ్ ద గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, దీని కూడా మనకి ఎగ్జామ్ లో తరచుగా అడుగుతున్నాడు. అసలు సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి, ఒకసారి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి, 2x - y = 5 ఇది ఫస్ట్ ఈక్వేషన్, అండ్ 3x + 2y = 11 ఇది సెకండ్ ఈక్వేషన్. మనం ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుని దానితో x లో కానీ y కానీ ఒక ఫార్ములా తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి యాక్చువల్గా 2x - y = 5. మ్యాక్సిమం దేని యొక్క కోఎఫిషియెంట్ అయితే 1 ఉందో దాన్ని మాత్రమే LHS లో ఉంచి మిగిలిన దాన్ని RH లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. అంటే ఇక్కడ y యొక్క కోఎఫిషియెంట్ 1 కాబట్టి దీన్ని ఇక్కడే ఉంచుతున్నాను. ఈ 2x ని RHS లోకి తీసుకెళ్ళాను. 5 + 2x ఏమవుతుంది, -2x అవుతుంది. ఇక్కడ మనకి మైనస్ ప్లస్ అవ్వాలి, అంటే త్రూ అవుట్ గా మైనస్ తో ఇంటూ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు ఇది ప్లస్ నెంబర్ ఏమో మైనస్ అవుతుంది, మైనస్ నెంబర్ ఏమో ప్లస్ అవుతుంది అన్నమాట. దీన్ని అవసరమైతే ఎలా రాయొచ్చు, మనం 2x ముందు రాసి -5 అని రాయొచ్చు అనమాట. ఇట్లా రాయాల్సి ఉంటుంది. ఒక ఫార్ములాని తయారు చేసుకున్నాం వైలో. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది, 2x + 3y = 7 ఉంది. ఇప్పుడు x యొక్క కోఎఫిషియెంట్ 1 కాదు, y యొక్క కోఎఫిషియెంట్ 1 కాదు, కాబట్టి ఈ x టర్మ్ ఇక్కడే ఉంచేసి y టర్మ్ ని తీసుకువెళ్తాం RHS లోకి. మరి ఇక్కడ ఈ 2 ని తీసుకెళ్ళిపోవాలి, కాబట్టి ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లో తీసుకెళ్తే డివైడ్ చేసినట్టే 7 - 3y/2 అవుతుంది అనమాట ఆ కేసులో. ఓకే, ఇక్కడ మనకి y లో ఒక ఈక్వేషన్ తయారు చేసాం. ఇక్కడ ఈ ఈక్వేషన్ తయారు చేయడానికి మనం ఏ ఈక్వేషన్ వాడుకున్నాం, ఫస్ట్ ఈక్వేషన్ వాడుకున్నాం. కాబట్టి దీన్ని తీసుకెళ్లి సెకండ్ ఈక్వేషన్ లో రాయాలి. ఒకవేళ మనం సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ వాడుకున్నాం అనుకోండి, ఆ వచ్చిన ఫార్ములాని ఫస్ట్ ఈక్వేషన్ లో రాయాల్సి ఉంటుంది అనమాట. సబ్స్టిట్యూట్ y = 2x - 5 ఇన్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ లో రాస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 3x + 2y = 11. ఇప్పుడు y ప్లేస్ లో రాసేస్తాం, అంటే 3x + 2 y ప్లేస్ లో
2x - 5 రాస్తున్నాను ఈక్వల్ టు 11. మిగిలినంటే యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. ఈ వైని మాత్రమే దీంతో రీప్లేస్ చేశాను. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాం. 2 2s are 4x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 5s are 10 ఈక్వల్ టు 11. ఈ రెండు లైక్ టర్మ్స్ యాడ్ చేయొచ్చు, ఒకే సైన్ ఉంది కాబట్టి. అంటే 7x అవుతుంది. -10 ఈక్వల్ టు 11. ఈ -10ని మనం RHలోకి తీసుకెళ్ళినట్లయితే 7x ఈక్వల్ టు 11 ప్లస్ 10 అవుతుంది. అంటే 7x ఈక్వల్ టు 21. అంటే x ఈక్వల్ టు 21/7. 3 టైమ్స్ కట్ అవుతుంది. x ఈక్వల్ టు 3 అనమాట. x వాల్యూ వచ్చింది. ఆల్రెడీ మనం y కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది కదా, దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. y ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 2x - 5. ఇప్పుడు x ప్లేస్ లో 3 రాసాం అనుకోండి, 2 × 3 - 5. 2 3s are 6 - 5 అంటే 1 అనమాట. therefore సొల్యూషన్ x ఈక్వల్ టు 3 అండ్ y ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. ఈ కేసులో మనం x ప్లేస్ లో దీంతో రీప్లేస్ చేయాల్సి ఉంది అనమాట. అప్పుడు LCM అయ్యి తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 5 pencils and 7 pens together cost 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Express the above information in the form of linear equations. ఇది తరచుగా అడిగిన క్వశ్చన్ అన్నమాట. షార్ట్ ఆన్సర్ టైప్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ తరచుగా అడుగుతారు. ఇక్కడ నెంబర్స్ కూడా మార్చిచ్చే అవకాశం ఉంది. మనం ఒక్కొక్క పెన్సిల్ కాస్ట్ ని x అనుకుంటాం, అలాగే ఒక్కొక్క పెన్ కాస్ట్ ని y అనుకుందాం. లెట్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ అంటే ఒక్కొక్కటి అన్నమాట. ఈచ్ పెన్సిల్ ఈక్వల్ టు x రూపీస్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ ఈక్వల్ టు y రూపీస్. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈక్వేషన్ లోకి మార్చుదాం. ఫస్ట్ ఇక్కడ 7 పెన్స్, 5 పెన్స్, 7 పెన్సిల్స్. ఒక్కొక్క పెన్సిల్ కాస్ట్ x అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పెన్సిల్ 2 రూపీస్ అయితే 5 పెన్సిల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే 5 2s 10 అంటాం. అంటే ఇక్కడ ఒక్కొక్క పెన్సిల్ కాస్ట్ x అయితే 5 పెన్సిల్ కాస్ట్ ఎంత అవుతుంది? 5x అవుతుంది. మల్టిప్లై చేస్తాం కదా, 5x. అండ్ అంటే యాడ్ చేస్తున్నాం. 7 పెన్సిల్ కాస్ట్, ఒక్కొక్క పెన్ కాస్ట్ y అయితే 7 పెన్స్ కాస్ట్ 7y అవుతుంది అంటే 7y. ఈ మొత్తం ఎంత అవుతుందట? 50 రూపీస్ అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అన్నమాట. ఇప్పుడు సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? 7 పెన్సిల్స్ అంటే 5 పెన్స్. 7 పెన్సిల్స్ అంటే 7 పెన్సిల్స్ కాస్ట్ ఏమవుతుంది? 7x అవుతుంది. 5 పెన్స్ కాస్ట్ 5y అవుతుంది. ఈక్వల్ టు ఎంత? 46 రూపీస్. ఇది ఈక్వేషన్ 2. ఓన్లీ లీనియర్ ఈక్వేషన్స్ లో ఎక్స్ప్రెస్ చేయమన్నట్టు కాబట్టి ఇట్లా ఆగిపోతుంది. అలా కాకుండా వాటి కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఉపయోగించి xy వాల్యూలు ఫైండ్ అవుట్ చేస్తే కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ 13th వన్, చెక్ వెదర్ ద ఈక్వేషన్స్ 2x - 3y ఈక్వల్ టు 5 అండ్ 4x - 6y ఈక్వల్ టు 15 ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్. ఓకే, ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే ఈక్వేషన్స్ 2x - 3y ఈక్వల్ టు 5. ఓకే, 4x - 6y ఈక్వల్ టు 15. మనం సాధారణంగా లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ జనరల్ ఫామ్ ఏం చెప్పుకున్నాం? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. కాబట్టి ఈ కాన్స్టెంట్ టర్మ్స్ కూడా మనం LHS లోకి తెచ్చేసినట్లయితే అంటే 2x - 3y, ఈ 5 LHS లోకి వస్తే -5 ఈక్వల్ టు 0. అలాగే ఇదేమవుతుంది? 4x - 6y -15 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం కోఎఫిషియెంట్స్ తీసుకున్నట్లయితే a1 2, b1 -3, c1 -5. అలాగే a2 4, b2 -6 అండ్ c2 -15. ఓకే, ఇప్పుడు రేషియో తీసుకుంటాం. a1/a2
ఈక్వల్ టు 2/4 2 టేబుల్ 1 టైం 2 టైమ్స్ 1/2 తర్వాత b1 by b2 -3 -6 3 టేబుల్ 1 టైం 2 టైమ్స్ 1/2 రెండు ఈక్వల్ గా వచ్చాయి. అలాగే ఇంకా c1 by c2 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. c1 by c2 అంటే -5 by -15 మైనస్ గెట్స్ క్యాన్సిల్ 5 టేబుల్ 1 టైం 3 టైమ్స్ అంటే ఇక్కడ 1/3 వచ్చింది. అంటే కండిషన్ ఏమొచ్చింది మనకి a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2 వచ్చింది. ఇది మనకి ఏ సందర్భంలో వస్తుంది? గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ అయినప్పుడు ఎలా వస్తుంది కదా. దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ మనకి ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఒక కామన్ పాయింట్ కూడా ఉండదు కదా. కన్సిస్టెంట్ అనాలంటే ఏంటి? మనకి అట్లీస్ట్ ఒక కామన్ పాయింట్ అయినా ఉండాలి. ఇక్కడ ప్యారలల్ లైన్స్ వచ్చింది, వీటికి ఒక కామన్ పాయింట్ ఉండదు కాబట్టి ఏమని చెప్పొచ్చు అనమాట? ఇన్కన్సిస్టెంట్ లైన్స్. ఇన్కన్సిస్టెంట్. ఓకే, ఒకవేళ హౌ మెనీ సొల్యూషన్స్ ఆర్ దేర్ అంటే మనకి ప్యారలల్ లైన్స్ కి ఒక్క సొల్యూషన్ కూడా ఉండదు కదా. నో సొల్యూషన్ అని రాస్తాం అన్నమాట. నెక్స్ట్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x plus 4y plus 2 equal to 0, 9x plus 12y plus k equal to 0 represents coincident lines. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి ఇక్కడ మనకి? 3x plus 4y plus 2 equal to 0, 9x plus 12y plus k equal to 0. ఇక్కడ a1 3, b1 4, c1 2, a2 9, b2 12, c2 k. If the given equation represent coincident lines, then మనకి ఎప్పుడు కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి? a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అయినప్పుడు కదా. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3/9 ఈక్వల్ టు 4/12 ఈక్వల్ టు 2/k అవ్వాలి. మనం ఇక్కడ వరకు తీసుకున్నా సరిపోతుంది. మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4 into k 4k ఈక్వల్ టు 12 2s are 24. ఈ 4 ను RHS లో తీసుకెళ్ళినట్లయితే k ఈక్వల్ టు 24/4. 4 టేబుల్ 24 లో 6 టైమ్స్. therefore k ఈక్వల్ టు 6 అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x minus ky plus 3 equal to 0, 4x plus 6y minus 5 equal to 0 represents parallel lines. సేమ్ ఇంతకు ముందులాగే చేస్తాం. ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? 2x minus ky plus 3 equal to 0, 4x minus 6y minus 5 equal to 0. కోఎఫిషియెంట్స్ తీసుకున్నట్లయితే a1 2, b1 minus k, c1 3, a2 4, b2 minus 6 and c2 minus 5. If the given equations represent parallel lines, then ఎప్పుడు parallel lines రిప్రజెంట్ చేస్తుంది? a1 by a2 ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2 అయినప్పుడు.
సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమనంటే 2/4 మైనస్ k బై మైనస్ 6 నాట్ ఈక్వల్ టు 3/-5. మనకి k వాల్యూ కావాలి కాబట్టి k ఉన్నది తీసుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మైనస్ k ఇంటూ 4 అంటే మైనస్ 4k అవుతుంది. 2 6 12 మైనస్ కదా మైనస్ 12 అవుతుంది. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. అప్పుడు k ఈక్వల్ టు 12/4 అవుతుంది. 4 టేబుల్ 12 లో 3 టైమ్స్. దట్ ఇంప్లైస్ k ఈక్వల్ టు 3 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ check whether the given system of linear equations has unique solution, infinitely many solutions or no solutions. ఇది కూడా మనం ఇంతకు ముందు మెథడ్ లోనే చేస్తాం అన్నమాట. ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి? 5x మైనస్ 4y ప్లస్ 8 ఈక్వల్ టు 0, 7x ప్లస్ 6y మైనస్ 9 ఈక్వల్ టు 0. ఫస్ట్ కోఎఫిషియెంట్స్ తీసుకుంటాం. a1 5, b1 minus 4, c1 8, a2 7, b2 6, c2 minus 9. ఫస్ట్ a1 by a2 b1 by b2 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 5/7. ఇంకా సింప్లిఫై చేయలేం కదా. ఇప్పుడు b1 by b2 మైనస్ 4/6, 2 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే మైనస్ 2/3. ఇక్కడ చూడండి రెండు డిఫరెంట్ గా వచ్చాయి. అంటే దట్ ఎంప్లాయిస్ a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2. ఇవి రెండు ఈక్వల్ వస్తే c1 by c2 కూడా చేసేవాళ్ళం. ఇవి నాట్ ఈక్వల్ టు వచ్చేసాయి కాబట్టి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ వన్ సొల్యూషన్. దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ represent intersecting lines. Therefore, so they have only one solution. ఒకవేళ a1 by a2 వచ్చింది, b1 by b2 రెండు ఈక్వల్ వచ్చాయి, అప్పుడు c1 by c2 చేస్తాం. అది నాట్ ఈక్వల్ టు వస్తే ఏం చేస్తాం? గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్, సో దే డోంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్ అని రాస్తాం. ఒకవేళ మూడు ఈక్వల్ వస్తే గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ కోఇన్సిడెంట్ లైన్స్, సో దే హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ రాస్తాం అన్నమాట. ఇక్కడతో మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ లోని అన్ని కాన్సెప్ట్స్ ని అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని మీరు మరికొన్ని ప్రాబ్లమ్స్ ఓన్ గా ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.